ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుండి దైవంగా భావించిన, ప్రపంచమే దాని ముందు తల వంచుతుంది అనుకున్న డాలర్ను భారతదేశం ఇప్పుడు బహిరంగంగా పక్కన పెట్టేసింది. బాంబులు లేకుండా, తూటాలు లేకుండా, యుద్ధం లేకుండా కేవలం ఒక సంతకంతో అమెరికా పునాదులు కదిలిపోయాయి. ఒకప్పుడు అమెరికా కొన్నిసార్లు మందులతో, కొన్నిసార్లు డాలర్తో, మరికొన్నిసార్లు ఒత్తిడితో భారతదేశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు భయపెట్టగలమని భావించేది. కానీ ఇప్పుడు భారతదేశం కేవలం వినడం మాత్రమే కాదు, తిరిగి మాట్లాడగలదు, మాట్లాడిన దాన్ని చేసి చూపగలదు. డాలర్ను వదిలేస్తే 150% పన్ను విధిస్తామని అమెరికా భారతదేశాన్ని నేరుగా బెదిరించింది. కానీ భారతదేశం మాత్రం విలేకరుల సమావేశం పెట్టలేదు, నిరసన తెలపలేదు. కేవలం చిరునవ్వు నవ్వి వాషింగ్టన్ గోడలను కూడా కదిలించే ఒక ఎత్తుగడ వేసింది. ఈ మొత్తం పరిణామం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు సాగబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలేం జరిగిందంటే, ప్రధాని మోడీ మారిషస్ చేరుకున్నారు. అక్కడ ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో స్పష్టంగా భారతదేశం మరియు మారిషస్ ఇప్పుడు డాలర్లో కాకుండా తమ స్థానిక కరెన్సీలో వ్యాపారం చేస్తాయని రాసి ఉంది. డాలర్ మార్పిడి ఉండదు, అమెరికా అనుమతి అవసరం లేదు, పాశ్చాత్య బ్యాంకుల క్లియరింగ్ అవసరం లేదు. నేరుగా భారత రూపాయి మరియు మారిషస్ స్థానిక కరెన్సీలో వ్యాపారం జరుగుతుంది. అంటే ఇది భారతదేశం యొక్క నిశ్శబ్దమైన కానీ బలమైన సమాధానం. దీంతో అమెరికా ఆశ్చర్యపోయింది. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ వార్లోకి దిగిందని, అది కూడా ఈ వాణిజ్య యుద్ధం ఎవరి కోసమో కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం గ్లోబల్ ట్రేడ్ వార్లోకి దిగిందని అర్థం చేసుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఈ వరుసలో మారిషస్ మాత్రమే కాదు, ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, రష్యా మరియు యుఏఈ వంటి దేశాలు కూడా నిలబడ్డాయి. ఇవి భారతదేశంతో నేరుగా స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. ఇది ఒక చిన్న పరిణామం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికా పునాదులను కదిలిస్తున్న ఒక నిశ్శబ్ద విప్లవం. ఒకప్పుడు కేవలం వినే భారతదేశం ఇప్పుడు డాలర్కు వ్యతిరేకంగా ఆయుధాలు లేకుండా, సైనికులు లేకుండా కేవలం బుద్ధి, వ్యూహం మరియు ఆత్మనిర్భరతతో యుద్ధం చేస్తోంది. అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది? అసలు కథ ఎక్కడ మొదలైంది? భారతదేశం అమెరికా కళ్ళలోకి చూసి ఇక స్నేహం మీ షరతులపై కాదు, మా షరతులపై అని ఎలా చెప్పింది? నేను మీకు చెప్పినట్లుగా ఇప్పుడు కథ మారిషస్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇది భారతదేశం క్రమంగా అనేక దేశాలతో డాలర్ రహిత వ్యాపారం అనే కొత్త పద్ధతిని ప్రారంభించిందని ఒక సంకేతం. శ్రీలంక, బంగ్లాదేశ్, రష్యా, యుఏఈ ఇవన్నీ ఇప్పుడు భారతదేశంతో స్థానిక కరెన్సీలో వ్యాపారాన్ని అంగీకరిస్తున్న వరుసలో ఉన్నాయి. అమెరికాకు అసలు భయం ఏమిటంటే, వారికి డాలర్ కేవలం ఒక నోటు కాదు, అది అమెరికా యొక్క అతిపెద్ద ఆయుధం. ప్రపంచంలోని ప్రతి దేశం అది చమురు కొనుగోలు చేసినా, లేదా మందులు, సాంకేతికత లేదా బంగారు కొనుగోలు చేసినా డాలర్లోనే చెల్లించాలి. ఇక్కడి నుంచే అమెరికా తన రాజకీయాలను నడుపుతుంది. దాని మాట వినని దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అమెరికా మరియు యూరోపియన్ దేశాల నియంత్రణలో స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ ఉంది. దీని ద్వారా ప్రపంచంలోని చాలా లావాదేవీలు జరుగుతాయి. దీని నియంత్రణ అమెరికా మరియు యూరోపియన్ దేశాల చేతుల్లో ఉండడంతో ప్రపంచంలోని ఏ దేశాల మధ్య ఎంత లావాదేవీలు జరుగుతున్నాయో అవి నేరుగా గమనించగలవు. దీంతో అమెరికా లేదా యూరోప్ నిషేధించాలనుకునే దేశాలపై ఆంక్షలు విధించి వారికి స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ సేవలను నిలిపివేస్తాయి. ఒక దేశం స్విఫ్ట్ సిస్టమ్ నుండి కట్ చేయబడిన వెంటనే అది ప్రపంచం నుండి వేరుపడుతుంది. ఎందుకంటే వారికి డాలర్లు లభించవు, వస్తువులు లభించవు, మరియు సాంకేతికత కావాలన్నా కూడా లభించదు. రష్యా విషయంలోనూ ఇదే జరిగింది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు అమెరికా దానిని స్విఫ్ట్ నుండి బయట పెట్టడానికి కుట్ర పన్నింది. కానీ రష్యా తలవంచలేదు. బదులుగా భారతదేశంతో కలిసి డాలర్ను పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. భారతదేశం మరియు రష్యా ఇక మాకు స్విఫ్ట్ వద్దు, డాలర్ వద్దు, అమెరికా అనుమతి కూడా వద్దని అన్నాయి. ఈ మధ్యలో రష్యా క్రిప్టో కరెన్సీ లేదా స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయాలని ప్రతిపాదించింది. భారతదేశానికి ఇది ద్విగుణ ప్రయోజనం కలిగించే ఒప్పందం. ఎందుకంటే చమురు చౌకగా లభిస్తుందని మరియు అమెరికా ఆధిపత్యానికి గట్టి సమాధానం ఇవ్వవచ్చని భారతదేశానికి తెలుసు.
ఈ ప్రణాళిక గురించి అమెరికాకు తెలియగానే అది వెంటనే డాలర్ను వదిలేస్తే భారీ పన్నులు విధిస్తామని భారతదేశాన్ని బెదిరించింది. కానీ భారతదేశం నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి ప్రకటన లేదు, ఎలాంటి చర్చ లేదు. కేవలం చర్యల పరంపర సాగించింది. మొదటి చర్యలో F-35 ఫైటర్ జెట్ ఆఫర్ను తిరస్కరించింది. చైనా భయం చూపి భారతదేశానికి ఖరీదైన జెట్లను అమ్మాలని అమెరికా కోరుకుంది. కానీ భారతదేశం మాకు అవసరం లేదని చెప్పింది. రెండవ చర్యలో ఫైటర్ జెట్ ఇంజన్ టెండర్లో రష్యాను కూడా చేర్చింది. గతంలో ఈ టెండర్ కేవలం అమెరికాకు మాత్రమే లభించేది. కానీ ఈసారి అలా జరగలేదు. మూడవ చర్యలో భాగంగా చమురు కొనుగోలులో మార్పులు చేసింది. మార్చిలో భారతదేశం అమెరికా నుండి చమురు కొనుగోలును తగ్గించి రష్యా నుండి చౌకగా చమురు తీసుకోవడం ప్రారంభించింది. ఇవన్నీ అమెరికా సరఫరా గొలుసు, దాని ఆదాయం మరియు దాని రాజకీయ పట్టును దెబ్బతీశాయి. కానీ భారతదేశం ఇక్కడితో ఆగలేదు. భారతదేశం యొక్క అసలు ఎత్తుగడ ప్రధాని మోడీ యొక్క మారిషస్ పర్యటనలో చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం డాలర్ను ఉపయోగించరు. డాలర్లో మార్పిడి ఉండదు. కేవలం స్థానిక కరెన్సీలో మాత్రమే వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే డాలర్ దళారీతనం ఉండదు, రేటు మార్పిడి సమస్యలు ఉండవు. అంటే రెండు దేశాల మధ్య ఏదైనా వస్తువు కొనుగోలుకు నేరుగా భారతదేశం నుండి భారతదేశం యొక్క రేటుపై లావాదేవీ జరుగుతుంది. ఇక్కడి నుంచే ఒక కొత్త మార్గం తెరవబడుతుంది. శ్రీలంక డాలర్ కొరతతో మునిగిపోయి భారతదేశం నుండి రూపాయిలో రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించింది. బంగ్లాదేశ్ భారతదేశంతో రూపాయిలో వ్యాపారం చేయడానికి అంగీకరించింది. ఒక ధనిక దేశమైన UAE ఇప్పుడు భారతదేశంతో నేరుగా దిర్హాం మరియు రూపాయి వాణిజ్యానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు, గత సంవత్సరమే భారతదేశం ముడి చమురు కొనుగోలుకు నేరుగా రూపాయిలో చెల్లింపులు చేసింది. ఇప్పుడు ఈ దేశాలకు స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థపై ఆధారపడాల్సిన అవసరం లేదు, లేదా రెండు దేశాల మధ్య లావాదేవీల కోసం అమెరికా వంటి దేశాల అనుమతి అవసరం లేదు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు భారతదేశం మరియు రష్యా కలిసి మరొక పెద్ద అడుగు వేస్తున్నాయి. దాని పేరు క్రిప్టో ట్రేడింగ్ సిస్టమ్ మరియు డిజిటల్ కరెన్సీ నెట్వర్క్. అవును ఫ్రెండ్స్, మేము CBDC అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు చేస్తామని రష్యా ప్రతిపాదించింది. భారతదేశం వద్ద ఇప్పటికే డిజిటల్ రూపాయి ఉంది. అలాగే రష్యా డిజిటల్ రూబుల్ను తీసుకువచ్చింది. ఈ రెండు కలిసి ఒక డిజిటల్ నెట్వర్క్ ను నిర్మిస్తే అమెరికా ట్రాక్ చేయలేదు, బ్లాక్ చేయలేదు. దానితో మనకు డాలర్ అవసరం ఉండదు. అంటే ఇది అసలు గేమ్ చేంజర్ గా మారుతుంది. భారతదేశం ఈ వ్యవస్థను అమలు చేయగానే డాలర్ యొక్క ప్రపంచ పట్టు విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, 10 నుండి 15 దేశాలు భారతదేశంతో స్థానిక కరెన్సీలో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే డాలర్ డిమాండ్ తగ్గుతుంది మరియు సరఫరా పెరుగుతుంది. దానితో డాలర్ ధర తగ్గుతుంది. డాలర్ బలహీన పడితే అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చెలాయించలేదు. ఇదే అమెరికా భయం. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చిన్నపిల్లాడి లాంటిది కాదని అమెరికాకు బాగా తెలుసు. ఇది కొత్త భారతదేశం. ఇది ఎవరితోనైనా స్నేహం చేస్తుంది, కానీ తన సొంత షరతులపై. దీనికి ఆధారం కూడా కళ్ళెదుటే ఉంది. ప్రసంగం లేదు, నిరసన లేదు, కేవలం ఒక సంతకంతో మొత్తం ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు భారతదేశం యొక్క విదేశాంగ విధానం మారిందని తెలుసుకుంది. మల్టీ కరెన్సీ, మల్టీ పార్ట్నర్, స్వతంత్ర దౌత్యం, ఇదే ఇప్పుడు భారతదేశం యొక్క కొత్త గుర్తింపు. దీనిని వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నారు. భారతదేశం వంటి దేశం డాలర్ను విస్మరిస్తే రేపు డాలర్ అనేది ఉన్నా కానీ దాని ఆధిపత్యం మాత్రం పూర్తిగా అంతమవుతుంది. భారత రూపాయిలో లావాదేవీలు చేయించగల ఈ దౌత్యం డాలర్కు నేరుగా సవాలు విసరడంలో ఎంతవరకు విజయం సాధించగలదని మీరు అనుకుంటున్నారా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.